సార్ ఎంతసేపు అడుగు తీయడానికి? మీరేంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు? అవన్నీ తర్వాత చెప్తాను. అర్జెంట్ గా నువ్వు బట్టలు సర్దుకో. నువ్వు ఇక్కడ ఉండకూడదు. పద పద పద, తొందరగా పదరా. నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఏమైంది సార్? రేయ్, ఆ అన్నపూర్ణ క్యాడర్స్ ఓనర్ అన్నపూర్ణకి మా బావ మీద డౌట్ వచ్చేసింది. ఆ మినిస్టర్ గారి మనుషులు ఆ అన్నపూర్ణ ఇంట్లో తిన్న భోజనాల్లో మా బావితో కలిపాడనేసి 24 గంటల్లో అసలు దోషులు ఎవరో బయటకు తీసుకొస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది. ఆ మినిస్టర్ మనుషుల్ని దగ్గరుండి తీసుకుని వెళ్ళింది నువ్వే కదరా. ఖచ్చితంగా నీ మీద కూడా డౌట్ వస్తుంది. ఒకవేళ అన్నపూర్ణ ఇక్కడికి వచ్చి నీ మీద పడింది అనుకో, మొత్తం బండారం బయటపడిపోతుంది. నువ్వు బట్టలు సర్దుకోరా. కానీరా బాబు. బట్టలు తీసుకో, ఆ బట్టలు తీసుకో, బట్టలు. పద 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 పద. ఏంట్రా, మా అన్నపూర్ణ వదినకి దొరకకుండా పారిపోదామని అనుకుంటున్నారా? ఆవిడికి ఎప్పుడైతే మీ బావ మీద డౌట్ వచ్చిందో అందులో వీడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని డౌట్ వచ్చిందిరా. అందుకేరా నన్ను పంపించింది. ఆవిడ వేట మొదలుపెట్టిన సింహంరా. ఒక్కసారి ఫిక్స్ అయితే టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే. అదిగో వస్తుంది చూడండి. నువ్వేం చేసావో నాకు తెలుసు. మర్యాదగా తప్పు ఒప్పుకుంటే బాగుంటుంది. ఒప్పుకోము. ఇప్పుడేం చేస్తారు? రే, మా అత్తయ్యకి గరిట పట్టుకొని వంట చేయడం మాత్రమే తెలుసు అనుకుంటున్నాం, కానీ తప్పు చేసిన వాళ్ళ తుక్కు రేగొట్టడం కూడా తెలుసు ఆవిడికి. ఆహా, మీరు తుక్కు రేగొడితే మేమే కొట్టించుకుంటాం. ఇక్కడ మీ అత్తయ్య తోపు అయితే మా బావ ఈవిడి కన్నా పెద్ద తోపు. అందుకే ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు చేసేశాడు. రే రండ్రా అబ్బాయిలు, రేయ్. మర్యాదగా మీరు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళకపోతే మా వాళ్ళ చేతుల్లో పీస్ 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 అయిపోతారు. రేయ్, ఇంకా చూస్తారంట్రా? అటాక్! అత్తయ్య, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. Hey!
ఏయ్!